అందరికీ నమస్కారం. జై శ్రీకృష్ణ ఛానల్‌కు స్వాగతం. ఈరోజు కార్తీక మాసపు ఆదివారం. పరమ పవిత్రమైనటువంటి కథ గురించి తెలుసుకునే ముందు మనకెన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు ఎదురవుతా ఉంటాయండి. అలాంటప్పుడు మనకు తెలిసినటువంటి ఎవరైనా గురువుగారి సలహా పాటిస్తే బావుండని అనిపిస్తుంది కదా! అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారండి గురువుగారు. చాలా చక్కగా ఉన్నది ఉన్నట్లుగా మన గురించి మనం ఏ సమస్య గురించైతే ఎదుర్కొంటున్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంగా కానీ, పరిహార మార్గంగా గానీ తెలియజేస్తారు. ఆదివారం అంటే ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. మరి ఇంతటి విశిష్టమైనటువంటి ఈ రోజున స్వామివారి కథలను వింటే చాలు. సకల పాపహరణం, అలాగే అనారోగ్య సమస్యలు తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది. జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. మరి ఆ కథలేమిటో ఇప్పుడు మనం వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకసారి సూర్యభగవానుడు తనకంటే శక్తివంతుడు ఈ ప్రపంచంలో లేడని, తాను లేకపోతే ఈ ప్రపంచం మొత్తం కూడా చీకటిగా మారిపోతుందని గర్విస్తూ ఉంటాడు. అప్పుడు సూర్యుడు కుమారుడైనటువంటి శనిదేవుడు పరమేశ్వరుడి కంటే శక్తివంతులు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరని సూర్యుడితో చెబుతాడు. ఆ మాటలకు సూర్యుడికి కోపం వచ్చి అతని నుండి వచ్చేటటువంటి వెలుగును ఆపేస్తాడు. ఇక దాంతో ప్రపంచమంతా కూడా అంధకారంలో మునిగిపోతుంది. అది చూసినటువంటి శనిదేవుడు ఒక రుద్రాక్షను తీసుకొని దానిని సూర్యుడి స్థానంలో ఉంచి పరమేశ్వరుణ్ణి ఆరాధించగానే ఆ రుద్రాక్ష నుండి విపరీతమైనటువంటి గొప్ప వెలుగు వస్తుంది. ఆ రుద్రాక్ష సూర్యుడి కంటే కూడా ఎంతో గొప్పగా ఉంటుంది. ఇక అదంతా కూడా గమనిస్తున్నటువంటి ఇంద్రుడు సూర్యుడు తను చేస్తున్నటువంటి పనులను అతిక్రమిస్తున్నాడని చెప్పి తెలుసుకొని వెంటనే, ఓ సూర్యదేవా, మీరు మీ పనిని సక్రమంగా చేయడం లేదు. మీరు ఈ పని ఈ విధంగా చేయకుండా ఉండడం సరికాదు అంటూ ఇంద్రలోకం నుండి వెళ్ళిపోమంటూ చెబుతాడు ఇంద్రుడు. ఇక సూర్యుడు ఇదంతటికీ కారణం పరమేశ్వరుడే అని చెప్పి కోపంతో భూలోకానికి వస్తాడు. సూర్యుడు భూలోకంలో ఒక అడవిలో మాలి, సుమాలి అనే ఇద్దరు అసులను చూస్తాడు. వారు మహాశివభక్తులు. అయితే వారు రావణాసురుడికి తాతలవుతారు. వీరు పరమేశ్వరుడి గురించి ఘోరమైనటువంటి తపస్సు చేస్తూ ఉంటారు. వారికి ఒక వరం కూడా ఉంటుంది. అదేమిటంటే ఎవరైతే వాళ్ళను చంపాలని వస్తారో వారిని తప్పకుండా స్వయంగా ఆ పరమేశ్వరుడే హతమార్చాలి అని ఉంటుంది. ఇక పరమేశ్వరుడి మీద ఉన్నటువంటి కోపంతో సూర్యభగవానుడు వారిని చంపబోతాడు. ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమై తన యొక్క త్రిశూలంతో సూర్యుణ్ణి హతమారుస్తాడు. ఇక సూర్యుడు నల్లగా మారిపోతూ ఉంటాడు. ఆయన తండ్రి అయినటువంటి బ్రహ్మమానస పుత్రులలో ఒకరైనటువంటి కశ్యప మహర్షి పరమేశ్వరుణ్ణి ఈ విధంగా అంటాడు. నీవు నా కుమారుణ్ణి ఏ విధంగా అయితే హతమార్చావో, ఏ విధంగా అయితే అతన్ని నల్లగా మార్చావో, నీవు కూడా సాక్షాత్తు నీ చేతులతోనే నీ కుమారుణ్ణి నీవు హతమారుస్తావు అంటూ కశ్యప మహర్షి పరమేశ్వరుడికి శాపాన్నిస్తాడు. అప్పుడు పరమేశ్వరుడు, చూడు మహర్షి, కాస్త శాంతించు. నేను సూర్యుడికున్నటువంటి గర్వాన్ని మాత్రమే అణిచివేశాను తప్ప సూర్యుణ్ణి అణిచివేయలేదు. ఆ మాటను చెప్పి పరమేశ్వరుడు సూర్యుణ్ణి పునర్జీవుణ్ణి చేస్తాడు. ఆ తరువాత దేవతలందరూ కూడా ఎంతో సంతోషిస్తారు. ఇక ఆ తరువాత సూర్య భగవానుడు తన యొక్క గర్వాన్ని తెలుసుకొని యథావిధిగా తన యొక్క తప్పును తెలుసుకొని తన విధులను చక్కగా నిర్వహిస్తాడు. పూర్వకాలంలో దేవధర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య పేరు రుచీదేవి. ఆమె ఎంతో అందంగా ఉండేది. గంధర్వులు కూడా ఆమెను చూసి ఆమె అందానికి దాసోహం అవ్వాల్సిందే అన్నట్లుగా ఉంటుంది. ఇక ఇక దేవశర్మకు ఎంతో మంది శిష్యులు ఉండేవారు. వారిలో ఒక శిష్యుడైనటువంటి విపులుడితో ఒకరోజు ఈ విధంగా మాట్లాడతాడు. చూడు నాయనా, దేవేంద్రుడు రుచీదేవి కోసం కాలు కాలినటువంటి పిల్లిలా చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఆమెను కాపాడుకుంటూ ఇప్పటి వరకు వస్తున్నాను. అయితే నేను కాస్త యజ్ఞ నిమిత్తమై బయటికెళ్తున్నాను. ఆమెకు ఇక నీవే దిక్కు. నా భార్యను నువ్వే కాపాడాలి అని చెబుతాడు. ఆ మాటలు విన్నటువంటి ఆ విప్రుడు, ఓ గురువర్యా, మరి ఇంద్రుడు వస్తారు అని చెప్పి అంటున్నారు కదా, ఇంద్రుడు ఏ రూపంలో వస్తారో కాస్త చెప్తారా అని అడుగుతాడు. అప్పుడు ఆ గురువు ఈ విధంగా చెబుతాడు. చూడు నాయనా, దేవేంద్రుడు ఏ రూపంలో ఏ విధంగా వస్తాడో తెలియదు. దేవేంద్రుడు చిత్ర విచిత్రమైనటువంటి రూపాలలో వస్తాడు. అతని మాయలకు అంతే లేదు. పక్షిగా రావచ్చు, లేదా జంతువుగా రావచ్చు. ఏ రూపంలో అయినా సరే మన ఆశ్రమంలోకైతే తప్పకుండా అతను వచ్చేటటువంటి అవకాశమైతే ఉంది. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి తను ధైర్యంగా యజ్ఞ నిమిత్తమై బయటకు వెళ్తాడు. ఇక ఆ యొక్క విపులుడు తన గురువుగారి భార్య అయినటువంటి రుచీదేవిని 1000 కళ్ళతో జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాడు. ఏకాగ్రమైనటువంటి దృష్టితో ఆమెను జాగ్రత్తగా సంరక్షిస్తూ ఉంటాడు.
ఒకరోజు తన మనసులో తానిలా అనుకుంటాడు. నా యోగ శక్తితో గురువుగారి భార్యను ఆవహించి పరిరక్షిస్తాను. కాబట్టి ఇందులో ఎంతమాత్రం కూడా తప్పులేదు. గురువుగారికి ఈ విషయం గురించి తెలిసే అవకాశం కూడా లేదు. కాబట్టి ఈ విధంగా చేస్తానని చెప్పి ఒకనాడు శ్రీదేవికి కొద్ది దూరంలో నిలబడి ఆమెతో ఇష్టాగోష్ఠి ప్రారంభిస్తాడు. ఈ విధంగా మాట్లాడుతూ తన యొక్క యోగ శక్తితో గాలి ఆకాశంలో సంచరించే విధంగా రుచీదేవి యొక్క శరీరంలోకి ఆ విప్రుడు ప్రవేశిస్తాడు. అయితే రుచీదేవికి మాత్రం అదంతా కూడా తెలియదు. లోలోపల ప్రవేశించినటువంటి ఆ విపులుడు ఆమె చైతన్యాన్ని అడ్డుకుంటాడు. ఇక అంతలో దేవేంద్రుడు అక్కడకు రానే వస్తాడు. వచ్చి ఏమాత్రం కూడా సిగ్గు బిడియం లేకుండా నీ అందానికి నేను దాసోహమైపోయాను. నన్ను ఆదరించు అని పలుకుతాడు. ఆ మాటలు విన్నటువంటి రుచీదేవి ఏమాత్రం కూడా చలనం లేకుండా అలా చూస్తూ ఉండిపోతుంది. దానికి కారణం రుచీదేవి గర్భంలో ఉన్నటువంటి విపులుడు. అతను ఆమె గర్భంలో ఉండడం వలన రుచీదేవి ఎలాంటి చలనం లేకుండా అలా చూస్తూ ఉండిపోతుంది. ఇక రుచీదేవి ఏమాత్రం సమాధానం ఇవ్వకపోవడంతో దేవేంద్రుడు విపరీతమైనటువంటి కోపం తెచ్చుకొని, ఓ దేవి, ఇంతకు నేనెవరో తెలుసా? దేవేంద్రుణ్ణి. నీవు నన్ను ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. అసలు నన్ను ఎవరనుకుంటున్నావు అని అంటాడు. అప్పుడు రుచీదేవికి గర్భంలో ఉన్నటువంటి ఆ విపులుడు విపరీతమైనటువంటి కోపం కలిగే విధంగా చేస్తాడు. వెంటనే రుచీదేవి, ఇదిగో ఓ దేవేంద్ర, నీవు ఇంద్రుడవైతే నాకేమిటి? తక్షణమే ఇక్కడి నుండి వెళ్ళిపో అంటూ కసిరినట్టుగా మాట్లాడుతోంది. ఆ మాటలకు ఇంద్రుడు కూడా భయపడిపోతాడు. ఆ మాటలకు భయపడిపోయి వెంటనే 2 అడుగులు వెనక్కి వేస్తాడు. ఇక అదే సమయంలో రుచీదేవి గర్భంలో ఉన్నటువంటి ఆ విప్రుడు బయటకు వస్తాడు. చూడు దేవేంద్ర, తమరు ఈ విధంగా పలకడం న్యాయం కాదు అంటూ కోపంగా ఇంకా ఇలా అంటాడు. మీరు మా గురువుగారి భార్యతో ఈ విధంగా సంభాషించడం అసలు మంచిది కాదు. మీరు మా యొక్క గురువుగారి భార్య యొక్క కోపాగ్నికి బలి కావద్దు. ఇక్కడి నుండి వెంటనే వెళ్ళిపోండి అని చెబుతాడు. మీరు ఇప్పటికే బూడిద కుప్పగా మారిపోవాల్సి ఉంది. కానీ ఇంకా బ్రతికే ఉన్నారు. ఇక్కడ నుండి వెళ్ళిపోకపోతే మీకు జరిగేది అదే అంటూ ఆశ్రమం మొత్తం వినిపించే విధంగా బిగ్గరగా అరుస్తాడు. ఇక ఆ మాటలకు ఆశ్రమంలో ఉన్నవారు సైతం ఆ అరుపులకు విపరీతమైనటువంటి భయంతో అక్కడకు చేరుకుంటారు. ఇక దేవేంద్రుడు కూడా ఎంతో భయపడిపోతాడు. ఇక అక్కడ నుండి తక్షణమే వెనుతిరిగి వెళ్ళిపోతాడు. ఆ తరువాత ఎప్పుడైతే ఆ విప్రుడు రుచీదేవి గర్భం నుండి బయటకు వచ్చాడో అప్పటి నుండి రుచీదేవి చైతన్యవంతురాలుగా మారిపోతుంది. జడత్వాన్ని విడిచిపెడుతుంది. ఆ తరువాత కొంతకాలానికి యాగ నిర్వహణ అంతా కూడా ముగించుకొనొచ్చినటువంటి దేవశర్మ జరిగినటువంటి విషయమంతా కూడా తెలుసుకొని, అదంతా కూడా తన యొక్క శిష్యుడైనటువంటి ఆ విప్రుడు ద్వారా జరిగిందని చెప్పి తెలుసుకొని, విపులుడికి ఏదైనా కానీ ఒక మంచి బహుమానం ఇవ్వాలని చెప్పి అనుకుంటాడు. అతను ఆ విధంగా అనుకోగానే ఆ ఆశ్రమంలో ఒక పూలమాల పడుతుంది. ఆ పూలమాల ఆకాశం నుండి ఒక అప్సరస్ చేతిలో నుండి కిందకి పడుతుంది. దాని సువాసనలంతా కూడా ఆ ఆశ్రమం మొత్తం వ్యాపిస్తుంది. అయితే ఆ సువాసనలకు రుచీదేవి బయటకు వచ్చి చక్కగా అందంగా ఉన్నటువంటి ఆ యొక్క పూలమాలను తీసుకొని తన యొక్క కొప్పులో ధరిస్తుంది. అంతలో అంగదేశానికి రాజైనటువంటి చిత్రాంగదుడు తన భార్యా సమేతంగా ఆ ఆశ్రమానికి వస్తాడు. ఆ ఆశ్రమానికి చేరుకోగానే చిత్రాంగదుడి భార్య తన యొక్క అక్క అయినటువంటి రుచీదేవి దగ్గరకు వెళ్ళి, అక్క, మీరు ధరించినటువంటి ఆ పూలమాల ఎంతో సువాసన భరితంగా ఉంది. ఆ పూలమాలను నాకు ఇవ్వదగినదైతే ఇస్తావా అని అడుగుతుంది. అందుకు రుచిదేవి ఇప్పుడే వస్తానంటూ తన భర్త అయినటువంటి దేవశర్మ దగ్గరకు వెళ్ళి, నన్ను నా చెల్లి ఈ యొక్క పూలమాలను నేను ధరించినటువంటి ఈ యొక్క పూలమాలను అడుగుతుంది. దీనిని ఆమెకి ఇవ్వవచ్చా అని అడుగుతుంది. లేదా ఇటువంటి పుష్పాలు నాకు కావాలి అని చెప్పి రుచీదేవి దేవశర్మను కోరిక కోరుతుంది. అందుకు దేవశర్మ తన శిష్యుడైనటువంటి విపులుని పిలిచి, ఓ విపులా, ఈ విధమైనటువంటి పుష్పాలు ఏ ప్రాంతంలో దొరుకుతాయో నాకు వాటి గురించి సరిగ్గా తెలియదు. కాబట్టి నువ్వు వెళ్ళి ఈ పుష్పాలు ఎక్కడ లభిస్తాయో అది ఆ ప్రాంతమంతా కూడా గాలించి వీటిని వెంటనే తీసుకొనిరా అంటూ ఆజ్ఞాపిస్తాడు. ఇక గురువుగారి ఆజ్ఞను అనుసరించి ఆ విపులుడు ఆ పుష్పాల కోసం వెతకడం ప్రారంభిస్తాడు. అలా అతను ఆ పుష్పాల కోసం ఎన్ని ప్రాంతాలు వెతికినప్పటికీ కూడా ఆ పుష్పాలు మాత్రం అతనికి లభించవు. ఆ తరువాత అతను తన గురువును, తన యొక్క తపశ్శక్తిని వీటన్నిటినీ కూడా స్మరించుకోగానే తన కళ్ళ ముందు ఆ విధమైనటువంటి పుష్పాలు లభిస్తాయి. ఆ తర్వాత నిదానంగా
అతను ఆ పుష్పాలను తీసుకొని ఆశ్రమం దారి పడతాడు. అలా వస్తూ ఉంటాడు విప్రుడు. అప్పుడు అతను ఒక అద్భుతమైనటువంటి దృశ్యాన్ని చూస్తాడు. ఒకచోట స్త్రీ పురుషులిద్దరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకొని చక్రాకారంలో తిరుగుతూ ఉంటారు. అలా తిరుగుతూ ఒకరిని ఒకరు ఇలా హెచ్చరించుకుంటూ ఉంటారు. "నీవు గిరి తప్పుతున్నావు. లేదు లేదు, నువ్వే గిరి తప్పుతున్నావు" అని అనుకుంటున్నట్లుగా మాట్లాడుకుంటూ ఉంటారు. "ఇక నీవు చాలా వేగంగా తిరుగుతున్నావు. నాకు చెబుతున్నావు. కానీ నువ్వే తిరుగుతున్నావు" అంటాడు ఆ పురుషుడు. అంతలోనే ఈ మాట అంటాడు. "ఒకవేళ నేను అలా తిరిగితే పైలోకంలో ఉన్నటువంటి ఆ యొక్క విప్రునికి అతనికి ఏ విధమైనటువంటి గతి పట్టిందో నాకు కూడా అదే పడుతుందనగానే ఆ మాటలు విన్నటువంటి విప్రుడు ఆశ్చర్యంగా ఎంతగానో బాధపడతాడు. అయినా వారిని ఏమాత్రం పట్టించుకోకుండా అలా ముందుకు నడుస్తూ వెళ్తాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ జోదమాడుతూ 6 వ్యక్తులు కనిపిస్తారు. వారిలో వారు తగవులాడుకుంటూ ఉంటారు. "నువ్వు తప్పాడావంటే, నువ్వు తప్పాడావంటూ" వారిలో వారు నిందలు వేసుకుంటూ, వారిలో వారే తగవులాడుకుంటూ కనిపిస్తారు విపులుడికి. వారిలో ఒకరు ఈ విధంగా అంటారు. "చూడు, నువ్వు నాతో తగవులాడావంటే పైలోకంలో ఉన్నటువంటి ఆ విప్లుడుకు పట్టినటువంటి గతే నీకు కూడా పడుతుంది, జాగ్రత్త" అని అంటాడు. ఆ మాటలు విన్నటువంటి విప్లుడికి తన తప్పేమిటో తెలిసొస్తుంది. తన యోగ శక్తితో గురుపత్ని ఆత్మలో ప్రవేశించినటువంటి సంగతి గురువుగారికి చెప్పనే లేదు కదా అని చెప్పి వెంటనే ఈ మాట తెలిస్తే నిందిస్తారేమోనని చెప్పి అతనికి అర్థమవుతుంది. ఇక ఆశ్రమానికి చేరుకుంటాడు. దేవశర్మకు తను చేసినటువంటి తప్పంతా తెలియజేస్తాడు. అ- ఆ విధంగా గురువుకు తెలియజేసినప్పటికీ విపులుడు మాత్రం మనిషి కాలేకపోతాడు. అలా ఎప్పుడూ కూడా విచారంగా ఏదో ఆలోచిస్తూ ఉండేవాడు. అదంతా కూడా గమనించినటువంటి దేవశర్మ శిష్యుని దగ్గరకు పిలిచి, "చూడు నాయనా, నీవు ఎందుకిలా విచారిస్తూ ఉన్నావు? నీ విచారణకు కలిగినటువంటి కారణమేమిటో నాకు తెలుసు. నీవు పుష్పాలను సేకరించుకొచ్చేటటువంటి సమయంలో ఒక అరణ్యంలో నీకు స్త్రీ పురుషులు కనిపించారు. అలాగే 6 జూదమాడుతూ కనిపించారు. వారు అలా కనిపించి నిన్ను నీ తప్పును ఎత్తి చూపించారు. అంతే కదా" అంటాడు. ఆ మాటలు విన్నటువంటి విప్రుడు, "గురువర్యా, మరి నేను చేసింది తప్పే కదా! నా యోగ దృష్టితో నేను గురుమాత యొక్క ఆత్మలోకి ప్రవేశించడం ముమ్మాటికి తప్పే అవుతుంది. దాని గురించి మీకు తెలియజేయకపోవడం నిజంగా పెద్ద తప్పే కదా" అని అంటాడు విపులుడు. అలా చెబుతూ గురువుగారి కాళ్ళ మీద పడతాడు. కన్నీళ్లు పెట్టుకుని బోరున ఏడుస్తాడు. ఇక దేవశర్మ ఇలా అంటాడు. "తప్పని వారు అనుకుంటున్నారు. వాళ్ళనుకుంటున్నారు. అనుకోనివ్వు. అయితే అదెంత మాత్రం కూడా తప్పు కాదు. తప్పైన పక్షంలో నేను నిన్ను ఎప్పుడో శిక్షించేవాడిని కదా! ఇంతకీ నిన్ను తప్పు పట్టింది ఎవరో తెలుసా" అని అనగానే తెలియదు అంటాడు విపులుడు. తప్పు పట్టినటువంటి ఆ స్త్రీ పురుషులిద్దరూ కూడా రాత్రింబవళ్ళు. అలాగే ఆ జోదరులు 6 కూడా షడ్ఋతువులు అని చెప్పగానే ఆ విపులుడు విపరీతమైనటువంటి ఆశ్చర్యానికి గురవుతారు. అహోరాత్రులు ఋతువులు మానవుల యొక్క మంచి చెడును అనుక్షణం కూడా పరిశీలిస్తూ ఉంటాయి. ఇక నేను రహస్యంగా ఏ తప్పును చేస్తున్నాను అని ఎవరైనా అనుకోవచ్చు. ఇది నాకు తప్ప మరెవరికీ కూడా తెలియడం లేదు అని చెప్పి వారు అనుకోవచ్చు. కానీ అలా అనుకోవడం అవివేకం. ఇందులో నీ తప్పిదం ఏమీ లేదు. నీవు జాగ్రత్తగా నీ యొక్క గురుపత్నిని సంరక్షించావు. నీ మనసులో ఎలాంటి చెడు భావం లేనందున నాకు అంతా మంచే జరిగింది అని చెబుతాడు దేవశర్మ. ఇక ఆ మాటలకు విపులుడు కూడా ఎంతో సంతోషిస్తాడు. ఆ తరువాత కొంతకాలానికి దేవశర్మ దంపతులు అలాగే విపులుడు స్వర్గానికి చేరుకుంటారు. పూర్వం ఉజ్జయిని నగరంలో ఒక ముసలి అవ్వ ఉండేది. ఆమెకు ఎవ్వరూ లేరు. కానీ ఆమెకు మాత్రం బాగా దైవభక్తి ఎక్కువగా ఉండేది. తెల్లవారుజామునే నిద్రలేచి ఆవు పేడతో నీళ్లు చల్లి బియ్యపు పిండితో చక్కగా ముక్కులు వేసేది. ఇక స్నానం చేసి శుచిగా భగవంతుణ్ణి పూజిస్తూ ఉండేది. అంతవరకు కనీసం మంచినీళ్ళు కూడా ముట్టేది కాదు ఆ అవ్వ. ఆ అవ్వ వద్ద ఏమీ లేకపోనందున ఎదురింటి వారి నుండి కాస్త ఆవు పేడ ఇంటికి తెచ్చుకునేది. తెచ్చుకొని చక్కగా ఆ యొక్క ఆవు పేడతో ఇల్లంతా చక్కగా అలికి ముగ్గులు పెట్టేది. అలా ఆ అవ్వ ఏ రోగాలు లేకుండా ఆరోగ్యంగాను, సంతోషంగాను ఉండడం చూసి ఇంటి ఎదురామె ఆమె పైన విపరీతమైనటువంటి ఈర్ష్య పడుతూ ఉండేది. "నా ఆవు పేడ వల్లే ఈ అవ్వ ఇల్లు చక్కగా ఉంటుంది. ఎంతో అందంగా అలుక్కుంటుంది. సుఖంగా, ఆనందంగా కూడా ఉంటుంది. నేను గనక పేడ ఇవ్వకపోతే ఈ అవ్వకు సుఖ సంతోషాలనేవి ఉండవు కదా" అని అనుకొని కనీసం ఆ యొక్క గోవు యొక్క పేడ కూడా ఇవ్వదు. ఇల్లు అలకని కారణంగా ఆ అవ్వ ఆ రోజు కనీసం తిండి కూడా తినదు. ఇక ఆ రోజున ఆదివారం. నీరసంగా ఆ రోజంతా కూడా పస్తుండి నిద్ర కూడా పోలేకపోతుంది ఆ అవ్వ. అలా రాత్రల్లా కూడా నిద్రపోకుండా ఒకటే ఆలోచన. కనీసం రేపైనా
పేడ దొరుకుతుందా లేదా? ఈ పేడ దొరక్కపోతే ఉపవాసమైనా ఉంటాను కానీ, కనీసం ఏ మాత్రం కూడా నేను పచ్చి మంచినీళ్ళైనా కూడా తాగనని అనుకుంటుంది. అయినా కరుణామయుడైనటువంటి ఆ భగవంతుడు కనీసం నా ఈ చిన్నపాటికి కోరిక కూడా తీర్చలేడా అని అనుకుంటుంది. కోడి కూతతో పక్క మీద నుండి దిగినటువంటి ఆ అవ్వకు వీధి గుమ్మం వద్దకు చేరేసరికి ఆమె ఆనందానికి హద్దులు లేకుండా పోతాయి. ఎందుకంటే గుమ్మం ముందు ధవళవర్ణంతో మెరిసిపోతున్నటువంటి ఒక ఆవు కనిపిస్తుంది. ఆ ఆవు అవ్వను చూడగానే పేడ వేస్తుంది. అప్పుడే భాస్కరుడి కిరణాలు నేల మీద పడుతూ ఉంటాయి. గోవుకు దండం పెట్టి గోమయంతో ఇల్లంతా కూడా అలికి సంతోషంగా ఆమె నిత్య కర్మలు పూర్తి చేస్తుంది. ఆవు అక్కడి నుండి కదల్లేదు. తను వండుకున్నదే ఆవుకు ముందు పెట్టి ఆ తరువాత ఆ ఆవ తింటుంది. రాత్రైనప్పటికీ కూడా ఆ ఆవు మాత్రం తన ఇంటి వద్ద నుండి కదల్లేదు. భగవంతుడే తనకిచ్చాడని చెప్పి ఆ ఆవును చక్కగా ఇంట్లోనే కట్టివేస్తుంది ఆ అవ్వ. రోజూ కూడా ఆ ఆవుకు మేత పెడుతూ ఉంటుంది. అదంతా గమనించినటువంటి పొరుగింటామె ఈ అవ్వకి ఎవరిచ్చారు? బహుశా ఎక్కడైనా దొంగిలించిందో ఏమోననేటటువంటి కక్షతో గ్రామాధికారికి ఫిర్యాదు చేస్తుంది. ఇక వెంటనే గ్రామాధికారి మనుషులు వచ్చి ఆ అవ్వతో నీవు దొంగవు కాబట్టి ఈ ఆవును తీసుకొనొచ్చావు అని చెప్పి ఆ అవ్వపై అనవసరంగా నేరం మోపి ఆ ఆవును తీసుకొని వెళ్ళిపోతారు. ఇక పాపం ఆ అవ్వ ఆ రాత్రంతా కూడా భగవంతుడినే తలుచుకుంటూ గడుపుతుంది. అదే రాత్రి సూర్యభగవానుడు ఆ యొక్క గ్రామాధికారికి కలలో కనిపించి ఆ అవ్వ దొంగ కాదు. ఆ ఆవును ఆ అవ్వకు నేనే ఇచ్చాను. తెల్లవారక ముందే ఆ ఆవును తిరిగి ఆమెకి ఇచ్చివేయాలి. అందుకు పరిహారంగా ఆమెకు కొంత సొమ్మును కూడా ఇవ్వాలి అని చెబుతాడు. ఇక కోడికోతతో లేచి కనీసం ఈ రోజైనా ఆ పొరుగింటావిడ పేడ ఇస్తుందో లేదో అనే అనుమానంతో వీధిలోకి వస్తుంది ఆ అవ్వ. గ్రామాధికారి మనిషి ఆవును అవ్వకు అప్పగించి అవ్వా ఈ ఆవు నీదే. నష్టపరిహారంగా మా యజమాని నీకు ఈ సొమ్మును కూడా ఇచ్చాడు తీసుకో అని చెబుతాడు. ఆ రోజు ఆదివారం. ఆనాటి నుండి ఆ గ్రామవాసులు ఆదివారం వ్రతం చేయడం మొదలుపెడతారు. అన్ని పూజలు వ్రతాల్లాగే ఆదివారం నాడు సూర్యోదయానికి ముందు లేచి తలస్నానం చేసి సూర్యభగవానుడి యొక్క ప్రతిమను ఉంచి కలశం పెట్టి సూర్యభగవానుడిని షోడశోపచారాలతో చక్కగా పూజ చేసి చక్కగా ఆదివారం నాడు ఈ యొక్క వ్రతం చేయడం వలన జన్మజన్మల సంచిత పాపం నశించి అనంత పుణ్యం లభిస్తుంది. అంతేకాదు రోగ భయాలు ఉండవు. సిరి సంపదలతో ఇల్లంతా కూడా కలకలలాడుతుంది. ఇక ఆనాటి నుండి ఆ అవ్వ ఎంతో సంతోషంగా ఆ ఆవును చూసుకుంటూ, ఆ ఆవును ప్రసాదించినటువంటి సూర్యభగవానుని ఎప్పుడూ కూడా మర్చిపోకుండా, స్వామిని ప్రతిరోజు కూడా స్మరించుకుంటూ ఆనందంగా గడిపింది. విన్నారు కదండీ! ఈరోజు చెప్పుకున్నటువంటి ఈ కథలన్నీ కూడా మీ అందరికీ నచ్చాయనుకుంటున్నాను. మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. జై శ్రీకృష్ణ.